ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎర్ర సముద్రము చీల్చబడ్డానికి కారణాలు. దేవుని ప్రజలను రక్షించడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఫరో సైన్యము వారిని వెంబడించింది. దేవుడు తన ప్రజలు శత్రువులచే నాశనము కాకుండా సురక్షితంగా దాటించడానికి సముద్రాన్ని చీల్చాడు. దేవుడు తన ప్రజలను రక్షించడానికి మార్గము సృష్టించాడు. 2, దేవుని శక్తిని ప్రజలు చూపటానికి ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చివేశాడు. దేవుడు ఇశ్రాయేలులకు తాను సజీవుడునని సర్వశక్తిమంతుడని చూపించడానికి ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవా ఐగుప్తుల మీద చేసిన గొప్ప క్రియను చూచిరి. వారు యెహోవాను భయపడి ఆయనను విశ్వసించిరి. యెహోవాకి భయపడి ఇశ్రాయేలీయులు ఆయన్ని విశ్వసించారు. ఈ అద్భుతము ద్వారా ప్రజలు దేవుని మహిమను చూశారు మరియు ఆయనపై విశ్వాసం పెరిగేలా చేశాడు. దేవుడు మాత్రమే మార్గము చేయగలడని నిరూపించటానికి ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. ముందు సముద్రం, వెనుక శత్రువులు, మధ్యలో చిక్కుకున్న ప్రజలకు దేవుడు మార్గము సృష్టించాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనంలో సముద్రములో మార్గము చేయవాడు, బలమైన జలములలో దారిని ఏర్పరచువాడు యెహోవాయే. మన జీవితంలో కూడా మార్గము లేనప్పుడు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఎర్ర సముద్రాన్ని చీల్చేయటానికి గల కారణాలు ఏమిటంటే, 1, దేవుని ప్రజలను రక్షించడానికి, 2, దేవుని శక్తిని చూపటానికి, 3, శత్రువులను నాశనం చేయడానికి, 4, దేవుడు మార్గము చేయగలడు, శక్తిమంతుడు అని నిరూపించడానికి ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. కాబట్టి నిజంగా మన జీవితంలో కూడా ఎన్నో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు వాటన్నిటిని చీల్చడానికి సమర్థవంతమైన దేవుడు. కాబట్టి దేని విషయంలో నువ్వు భయపడొద్దు, దేని విషయంలో కృంగిపోవద్దు, కలత చెందొద్దు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా యేసయ్య, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఈ ఎర్ర సముద్రాన్ని చీల్చివేసినట్లుగా మనకున్న ప్రతి సమస్యలు, ప్రతి ఇరుకులు, ప్రతి బాధలు అన్నిటినీ ఆయన చీల్చగలడు. కాబట్టి దిగులు పడమాకు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. నిజంగా మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము ఆయన పైన ఆనుకుంటామో, అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, దేవుడు ఏ రీతిగా ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడో అలాగే మనకున్న ప్రతి సమస్యలను కూడా ఆయన చీల్చివేస్తాడు. కాకపోతే మనం ఒకటి చేయాలి. ఏంటంటే దేవుని నమ్మాలి, ఆయన సర్వశక్తిమంతుడని నమ్మాలి, ఆయన సర్వాధికారిని నమ్మాలి, ఆయన అద్భుతాలు చేసే దేవుడిని నమ్మాలి. కాబట్టి ఆయన మనం నమ్మినప్పుడు ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు. అట్టి కృప మనకు కలుగునుగాక.